త్రినావర్తుడు గాలిలో కృష్ణుడిని ఎత్తుకెళ్లినప్పుడు ఏమైంది? హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా సిరీస్ ఎపిసోడ్ 12. లెట్స్ గెట్ స్టార్ట్. గోకులంలో మరో సాధారణ రోజు. యశోదమ్మ చిన్న కృష్ణుడిని ఒడిలో పెట్టుకొని లాలిపాట పాడుతోంది. అతను నవ్వుతున్నాడు. చేతులతో ఆమె ముఖాన్ని తాకుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె అతన్ని నేలపై కూర్చోపెట్టి ఇంటి పనుల్లో నిమగ్నమైంది. అప్పుడే ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది. గాలి బలంగా వీయడం ప్రారంభించింది. దుమ్ము తుఫానులాగా ఎగిరింది. గోకులం మొత్తం ధూళితో కప్పబడిపోయింది. ఎవ్వరికీ ఏమీ కనిపించలేదు. అదే సమయంలో ఒక భయంకరమైన గాలి చక్రవాతం కృష్ణుడి దగ్గరకు చేరింది. అది సాధారణ గాలి కాదు. అతడే త్రిలావర్తుడు, కంసుడు పంపిన రాక్షసుడు. ఒక్క క్షణంలో అతను కృష్ణుడిని ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. యశోదమ్మ తిరిగి చూసేసరికి బిడ్డ కనిపించలేదు. ఆమె గుండె ఆగినట్టయింది. కృష్ణా అని అరుస్తూ పిచ్చివాళ్లలా వెదకడం ప్రారంభించింది. గోపికలు పరుగెత్తుకొచ్చారు. గోపాలు ఆకాశం వైపు చూశారు. గాలి ఇంకా బలంగా వీయుతోంది. ధూళి, చీకటి, భయం. ఆకాశంలో త్రినావర్తుడు కృష్ణుడిని ఎత్తుకొని ఎక్కువ ఎత్తుకు ఎగిరాడు. కాని ఒక్కసారిగా బిడ్డ బరువు పెరుగుతోంది. మరింత మరింత. త్రినావర్తుడు శ్వాస తీసుకోలేకపోయాడు. కృష్ణుడు తన చిన్న చేతులతో రాక్షసుడి గొంతును పట్టుకున్నాడు. త్రినావర్తుడికి శక్తి తగ్గింది. కళ్లలో భయం పెరిగింది. ఒక్క క్షణంలో అతను కిందకు కూలిపోయాడు. భారీ శబ్దంతో నేలపై పడిపోయాడు. రాక్షసుడు ప్రాణం విడిచాడు. గాలి ఆగిపోయింది. ధూళి కూర్చుంది. ఆకాశం మళ్లీ ప్రశాంతమైంది. గోపాలు పరిగెత్తుకుంటూ వెళ్లి చూశారు. భారీ రాక్షస శరీరం. అతనిపై కూర్చుని ఉన్న చిన్న కృష్ణుడు, ప్రశాంతంగా నవ్వుతూ. యశోదమ్మ పరుగెత్తు వచ్చి కృష్ణుడిని ఎత్తుకొని గట్టిగా హత్తుకుంది. ఆమె కళ్లలో కన్నీళ్లు, హృదయంలో ఉపశమనం. గోకుల ప్రజలు మళ్లీ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. ఇప్పుడైతే అందరికీ అర్థమవుతోంది, ఈ చిన్నబిడ్డ సాధారణం కాదు అని. కాని కృష్ణుడు మాత్రం యశోదమ్మ ఒడిలో ఆడుకుంటున్న ఒక ముద్దుబిడ్డ. నెక్స్ట్ ఎపిసోడ్లో యశోదమ్మ కృష్ణుడి నోటిలో ఏమి చూసి ఆశ్చర్యపోయింది తెలుసుకుందాం. అప్పటివరకు ప్రేమతో ఫాలో చేసేయండి. రాధే రాధే.